ముఖచంద్రకళంకాభ మృగనాభివిశేషకా. ముఖము అనేటువంటి చంద్రుని యొక్క కళంకముతో సమానమైనటువంటి కస్తూరి బొట్టు కలిగినటువంటి తల్లి అమ్మవారు. సర్వదేవతా తేజస్వరూపిణి అయినటువంటి పరమేశ్వరి యొక్క ఆవిర్భావ కాలంలో శాంభవ తేజంతో ముఖం ఏర్పడింది. చంద్రబింబమునందలి కళంకము వలె పరమేశ్వరి యొక్క ముఖమున కస్తూరి తిలకం వెలయుచున్నది. చంద్రబింబమున కళంకం అనేటువంటిది విదితమైనటువంటిది, అందరికీ తెలిసినటువంటి విషయమే. చంద్రుడు మనస్సుకు అధిదేవత. చంద్రమా మనసో జాతః. సాధారణంగా మనుషులకి మనస్సులో ఎంతో కొంత కళంకం ఉండకుండా ఉండదు. ఎంత మహాత్ములైనా కూడా కించిత్ మేబీ 0.0001% అయినా ఉంటుందేమో మరి. ఆ విధంగా ప్రపంచంలోని సమష్టి మనః కళంకము చంద్రుడి యందు కళంకముగా భావించి ఈ కళంకమే పరమేశ్వరి ముఖమునందలి కస్తూరి తిలకముగా ఉపమింపబడుతోంది, అంటే పోల్చబడుతోంది. ముఖము షోడశకలాయుతమైనటువంటి పూర్ణచంద్రబింబ సదృశం. బహిర్మాతృకాన్యాసములో ఆకారాది షోడశస్వరములు ముఖమున న్యసింపబడుచున్నాయి. ఇందుచే కూడా ముఖబింబము షోడశకళా సంయుతము అని భావింపబడుతుంది. చెప్పేది ఏంటంటే సారూప్యతని చెప్పడం అన్నమాట. ఇక్కడ దేవి యొక్క ముఖమునకు చంద్రబింబమునకు రూపకము ముఖమందు ధరించినటువంటి కస్తూరి తిలకము. చంద్రమండలమునందలి కలంకము వలె ఉన్నది. కలంకమునకు తిలకమునకు ఉపమాన ఉపమేయ భావం చెప్పబడింది. సో కలంకం అనేటువంటిది ఉపమానమైతే ఉపమేయము కస్తూరి తిలకం. ఇదే ఆజ్ఞాస్థానము, తిలక ధారణ స్థానము. ముఖచంద్ర కలంకాభమృగనాభివిశేషకా. ఇది 16 అక్షరముల నామము.